కొన్ని రోజుల నుంచి అసలు కూలింగే రావట్లేదండి. ఏసీ ఆన్ చేస్తుంటే మేమైతే ఇంకా గ్యాస్ ఏమన్నా పోయిందా ఏంటి, లేదంటే ఒకసారి సర్వీసింగ్ చేయిద్దాం అనుకోని ఇంకా వీళ్ళకి అర్బన్ కంపెనీ వాళ్ళకైతే మేము కాల్ చేసామన్నమాట. బుక్ చేసుకున్నాము అర్బన్ కంపెనీ సర్వీస్. అయితే వాళ్ళు వచ్చి చెక్ చేశారనమాట. గ్యాస్ చెక్ చేస్తే అసలు లేదు, గ్యాస్ లో అని చూపించిందండి. ఇంకా అందువల్ల మీకు కూలింగ్ అనేది రావట్లేదని చెప్తున్నారనమాట వీళ్ళు. సో అలాగే ఇంకా ఎటు సర్వీసింగ్ కూడా మేము అనుకున్నాం కాబట్టి లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేశారు. వీళ్ళ సర్వీస్ ఏంటంటే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం కవర్ చేసేసి వాటర్ అనేది ఎక్కడ మనకి ఈ కింద పడకుండా చక్కగా బ్యాగ్లోనే పడేటట్టుగా వాళ్ళు అంతా చేస్తారు కాబట్టి ఈ అర్బన్ సర్వీస్ బాగుంటుంది. జస్ట్ అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో గ్యాస్ కూడా మనం ఎప్పటికప్పుడు ఈ ఏసీలో చెక్ చేయించుకుంటూ ఉండాలంట. సో మాకేంటంటే కూలింగ్ అసలు రాలేదు కదా, అందుకే ఇంకా మేము కూడా ఇది మేలో తీసిన వీడియో అండి, మేలో షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చెక్ చేశారనమాట. గ్యాస్ ఫిల్లింగ్ అంతా చేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారనమాట. ఈ మీటర్ ద్వారా మనకు తెలుస్తుందంట గ్యాస్ ఉన్నది లేనిది అనేది. ఇక్కడ చూడండి, దీంట్లో గ్యాస్ ఓకే అని వచ్చింది. ఇలా ఓకే అని రావాలంట. అంతకుముందు చెక్ చేశారు ఫస్ట్ రాగానే, అయితే గ్యాస్ లో అని చూపించింది. సో ఇంకా మొత్తం వాళ్ళు ఫిల్లింగ్ చేశాక చెక్ చేశాక ఓకే అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ దగ్గర ఏసీ కూడా జస్ట్ ఇంకా ఇక్కడ ఇది బాగానే ఉంది. ఈ ఏసీ ఇది జస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు. అయితే మిషన్ మీద ఏమన్నా పడతాయేమో వాటర్ అని జాగ్రత్తగా నేను ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాను. మొత్తం అంతా దుప్పటి లాగా మొత్తం కవర్ చేశాను అనమాట. సో ఏమీ పడలేదు, జస్ట్ మన భయం ఉంటుంది కదా. సో నీట్గా ఇలాగ ఇంకా క్లీన్ చేశారనమాట. మీకు ఏంటంటే ఈ అర్బన్ కంపెనీ ఇలా సర్వీసింగ్ చేయించుకుంటే బాగుంటుందని జస్ట్ మీకైతే షేర్ చేస్తున్నాను. అంటే మొత్తం నీట్గా వాళ్ళు కవర్ చేసేసి కింద ఏమి వాటర్ డ్రాప్స్ అనేవి పడకుండా చక్కగా చేస్తారు. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందన్నమాట. సో అందుకే మీకు జస్ట్ షేర్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.